అతను సుమారు 20 అడుగుల దూరంలో ఒక నర్స్తో మాట్లాడుతున్నాడు. ఏదో మెడికల్ విషయం గురించి మాట్లాడుతున్నట్టే కనిపించింది. కాని నిజం చెప్పాలంటే నేనతన్ని గమనించిన క్షణం నుంచి మిగతావన్నీ నాకు వినిపించలేదు. సుమారు 6 అడుగుల ఎత్తుంటాడు. డాక్టర్ కోట్ వేసుకున్నాడు. కాని అది సాధారణ కోట్లా కాకుండా అతనికి చాలా సెట్ అయినట్టుంది. అతని జుట్టు లైట్లో ఇంకా బాగా కనిపిస్తోంది. చూస్తే ఏం ప్రయత్నం చేయకుండా కూడా బాగా కనిపించేవాళ్లలో అతనొకడని అర్థమవుతోంది. అతను కోట్ స్లీవ్స్ పైకి మడిచాడు. అప్పుడతని చేతులు కనిపించాయి. నిజంగా చెప్పాలంటే అవి ఎనాటమీ బుక్లో ఉండే పర్ఫెక్ట్ ఆర్మ్స్లా ఉన్నాయి. నేను మెడికల్ స్టూడెంట్ని. క్యాడేవర్స్ డిసెక్ట్ చేశాను. వాస్క్యులార్ ఎనాటమీ చాలా చదివాను. కానీ అతని చేతులు చూసినప్పుడు మాత్రం నా మెదడు ఒక్కసారిగా హ్యాంగ్ అయినట్టయింది. నేను సాధారణంగా చాలా లాజిక్తో ఆలోచిస్తాను. కానీ ఆ క్షణంలో నా లాజిక్ మొత్తం పనిచేయడం మానేసింది. అప్పుడు జానవి అని డాక్టర్ శ్రేయ పిలిచింది. అన్నీ బావున్నాయా అని అడిగింది. అవును మేడం, జస్ట్ చుట్టూ చూస్తున్నాను అన్నాను. కానీ నిజానికి నా మెదడు మాత్రం ఒకే విషయం గురించి ఆలోచిస్తోంది. అతను